అందరికీ హాయ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హ్యాపీ బర్త్డే టు చరణ్ అన్న. ఈ రోజు మీ ముందుకు రావడం రీజన్ ఏంటంటే మన పెద్ద మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాని రివ్యూ చెప్పబోతున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ ప్రతి ఒక్కరు, నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కొంత దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. అది గ్లిమ్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిందంటే ప్రతి షాట్ కూడా దద్దరిల్లిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ విజువల్స్ కానీ, రామ్ చరణ్ బాడీ బిల్డ్ కానీ, ఆ ప్రతి ఒక్క షాట్ చూస్తా అంటే నెక్స్ట్ లెవెల్ అండి. గూజుబంస్ వస్తున్నాయి. అసలు టీజర్ స్టార్ట్ కావడం డైలాగ్ వస్తుంది ఏంటంటే, కుస్తీ పోటీ అంటే బ్యాట్ పట్టుకొని బాల్ పట్టుకొని ఆటకపోవటం కాదురా, కుస్తీ పోటీ అంటే ప్రాణాలకు తెగించి ఆడాలి, ఉంటావా పోతావా అని అయిపోగానే మన రామ్ చరణ్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తాడండి. చుమ్మన గూజుబంస్ వస్తాయండి. నెక్స్ట్ షాట్ ఏంటంటే ఒక్కో బస్తా లేపి ఇసిరేస్తాడు వెనక నుంచి. అసలు ఆ షాట్ మాత్రం అసలు అద్దరిపోయిందండి. ఆ షాట్ గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు ఒక చిరుతపులలాగా ఉరుకొస్తాడు. ఆ సీన్ చూస్తా అంటే అసలుకి గూజుబంస్ అండి. ఇంకోటి విషయం ఏంటంటే, గ్రౌండ్లోకి వెళ్ళాక ఆ విలన్లు కొట్టడం, రామ్ చరణ్ బలంగా ఉంటాడు, ఎంత బలవంతుడు అని చెప్పడానికి కూడా ఫస్ట్ ఇట్లా రూపుతో లాగిస్తా ఉంటే వెనక బాడీ బిల్డ్ చూపిస్తారు. ఆ షాట్ లో రామ్ చరణ్ బాడీ అద్దరిపోయిందండి. ఇంకొక షాట్ ఉంటుంది వర్షంలో, నాకు తెలిసి అది ఇంటర్వెల్ దగ్గర ఫైట్ అయితే అనుకుంటానండి. ఆ ఫైట్ లో రామ్ చరణ్ గద పట్టుకొని ఇలా తిప్పుతా అంటే మాత్రం నిజంగా స్వయంగా ఆంజనేయ స్వామి దిగొచ్చినట్టే ఉంది. ఆ షాట్ లో నిజంగా ఆంజనేయ స్వామి లాగే ఉన్నాడండి. బుచ్చిబాబు అసలుకి చిన్న సినిమా తీసిన డైరెక్టర్కి రామ్ చరణ్ అవకాశం అయితే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో దాన్ని 100కి 200% న్యాయం చేశాడు. ప్రతి సీన్ కూడా బ్లాస్ట్ అంటే థియేటర్లో మాత్రం ఈ సీన్లు చూస్తా అంటే పెద్ద సీన్లు సినిగిపోతాయి. లాస్ట్ లో ఏంటంటే మన పెద్ద టైటిల్ అయిపోయినాక వీరు టైప్ నడుచుకుంటూ వస్తా ఉంటే ఆ సీన్ అయితే నేను చూస్తా ఉంటాండి. ఎక్సలెంట్ గా అనిపించింది. మనం అనుకున్నాం ఓన్లీ క్రికెట్ వరకే ఉంటుందేమో మన ఆట అనుకున్నాం, కానీ దాన్ని మించి తలదాన్ని కుస్తీ పొడి ఉంటుందని అసలుకి మూవీ మాత్రం రాసి పెట్టుకోండి, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అండి. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగా పవర్ స్టార్.